పేదవాడికి నాడు రేషన్ కార్డు ఇచ్చినాం, ప్రతి పేదవాడికి సన్న బియ్యం ఇచ్చినాం, 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చినాం, పేదవాడికి 7 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం, పేదవాడికి 20,617 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ 2 లక్షల వరకు చేసినాం. ఆనాడు 1,00,000 రూపాయలు అన్నాడు, 4 విడతలు అన్నాడు, అసలు అన్నాడు, మిత్తి అన్నాడు. చివరికి రైతు చేతిలో అప్పు, రైతు చేతిలో సిప్ప, రైతు తల మీద అప్పు మిగిలిపోయింది. కానీ ఈ ప్రభుత్వం రైతులకు రైతు రుణమాఫీ చేసి చూపించింది. రైతు భరోసా 10,000 ఇస్తే 12,000 ఇచ్చింది. రైతు ఉచిత కరెంటు ఈరోజు మనం ఇచ్చినాం. వడ్ల కొనుగోలులో ఉత్తమ్ కుమార్ రెడ్డి 30 నెలల్లో 80,000 కోట్ల రూపాయలు సివిల్ సప్లైస్ కమిషన్ నుంచి రైతుల కోసం ఖర్చు పెట్టినాం. తెలంగాణ ఉద్యమమే 69 తొలి తెలంగాణ ఉద్యమం, పాల్వంచలో తెలంగాణ ఉద్యమం ఖమ్మం జిల్లాలో పుట్టింది. బంట్రోతు ఉద్యమం కోసం మొదలైన ఉద్యమం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. చంద్రశేఖరరావు మాత్రం నిరుద్యోగుల కళ నెరవేర్చలే. ఈనాడు మొదటి సంవత్సరంలో 67,717 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీలు చేసి ఇంజనీర్లను, డాక్టర్లను, నర్సులను, పోలీసులను వివిధ శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాలు మనం భర్తీ చేసినాం. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతు బీమా కావచ్చు, రైతు బోనస్ కావచ్చు, నిరుద్యోగ ఉద్యోగ నియామకాలు కావచ్చు, ఆడబిడ్డలకు 60,000 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజ్ కావచ్చు, బతుకమ్మ పేరు మీద ఆడబిడ్డల చీరలలో కూడా కమిషన్లు కొడితే గాడిదలారా ఈడనే తగిలబెట్టిరు. మీరు ఇచ్చిన చీరలు పిట్టలను బెదిరించనిక పొలాలకు కట్టిరు అన్నాడు. కానీ ఇవాళ గాడ మా అక్క కనిపిస్తుంది పాలపిట్ట రంగు, కెమెరాకి అక్కడ తిప్పుర్రా. మా అక్క పాలపిట్ట రంగు చీర కట్టుకొని వచ్చి గోసై పైకి ఎత్తింది చూడు. ఇంటాయన కూడా అరే మా ఆమె ఎంత అందంగా ఉందా పాలపిట్ట చీరలు అనుకునే పరిస్థితి. మా అక్క కలకలలాడుతుంది. ఈ తమ్ముడు పండుగ పూట పెట్టిన చీర సారె కింద మా అక్కలు కట్టుకొని ఇవాళ నన్ను ఆశీర్వదించడానికి వచ్చారు.